నమస్కారం స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో నేడు ప్రకంపనలు సృష్టిస్తున్న కీలక పరిణామాలు, వాటి వెనుక ఉన్న రాజకీయ కోణాలను ఈరోజు మనం వివిధ పేపర్ల నుంచి తెలుసుకుందాం. ముందుగా మనం పేపర్స్ చూద్దాం. ఒకసారి ఈరోజు ప్రధాన అంశాలు ఏంటో, వివిధ పేపర్లోని ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పయనీర్ పేపర్. సో అందులో ఫస్ట్ హెడ్లైనే మనం చూసుకోవచ్చు. టాక్సేషన్ లాస్ బిల్ టు అట్రాక్ట్ మోర్ ఫారెన్ క్యాపిటల్ టు ప్రొవైడ్ పాలసీ సర్టనిటీ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ అంటూ కూడా సో బిల్స్కి సంబంధించిన టాక్సేషన్ బిల్స్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ ఫస్ట్ చూసుకోవచ్చు. ఇంకోటి చూసుకుంటే బ్రిక్స్ యాంటీ కరప్షన్ మీట్ డిఓపిటి పుషెస్ బ్రిక్స్ యాక్షన్ టు ఫర్గటివ్ అఫెండర్స్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ప్యానల్ ఫార్మ్డ్ ఫర్ ఇంటర్నల్ ఆడిట్ ఫర్ అడ్మిషన్ సిస్టమ్ సెంటర్ టెల్స్ సుప్రీంకోర్టు అంటూ కూడా సో నీట్కి సంబంధించింది ఒక హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటర్నెట్ ఫర్ ఎవ్రీ హోమ్ టు బి ఎ రియాలిటీ అంటూ కూడా ఇంకోటి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది ఒక మీటింగ్లో. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వరంగల్ టు గెట్ టీజీస్ సెకండ్ లార్జెస్ట్ గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ అంటూ కూడా ఇక్కడ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్మ్ యాక్షన్ అగైనెస్ట్ డిఫాల్టింగ్ మిల్లర్స్ అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. మిల్లర్స్కి సంబంధించింది, ప్యాడీకి, ఇరిగేషన్కి సంబంధించింది. సో నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ సుప్రీంకోర్టు టెల్స్ సెంటర్ టు లాంచ్ పైలట్ ప్రాజెక్ట్ అంటూ కూడా సో ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. కిన్ ఆఫ్ టీజీనర్స్ స్ట్రాండెడ్ ఇన్ సౌదీ ఫాలోయింగ్ రోడ్ యాక్సిడెంట్ సీక్ స్టేట్స్ హెల్ప్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. రోడ్ యాక్సిడెంట్లో సౌదీకి సంబంధించిన ఒక నర్స్ అయితే గాయపడడం జరిగింది. సో వారికి స్టేట్ నుంచి హెల్ప్ కావాలి అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి ది పయనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశలో కనుక మనం చూసుకుంటే ఫస్టే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది ఇక్కడ. వాట్సాప్ అండర్ రివ్యూ, 24 గంటల పాటు అన్ని ఫీచర్లు నిలిపివేత, ముందస్తు హెచ్చరిక లేకుండానే చర్యలు, వయసు ధృవీకరణ కోసమే తనిఖీలు, భారత్ సహా పలు దేశాల్లో యూజర్ల షాక్ అంటూ కూడా సో వాట్సాప్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ న్యూస్ ఖచ్చితంగా ఒకసారి గమనించండి. అదేవిధంగా ఒక న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు. భూభారతి నో ఆపరేటర్, 4 రోజులుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు, ఇప్పటి వరకు 30% సేల్ డీడ్స్ పూర్తి, జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు, 8 వరకు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారా అంటూ కూడా సో భూభారతి ఆపరేటర్స్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సినిమాకి సంబంధించి చూసుకుంటే భిక్షు యాదవ్ కన్నుమూత, ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస, సినీ రాజకీయ ప్రముఖుల తీవ్ర సంతాపం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. గుట్ట పోస్టుకు గుప్తంగా కోటి, పైసలు పాయే, పదవి రాకపాయే అంటూ కూడా యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ కోసం వ్యాపారి పైరవి, ఓ కాంగ్రెస్ నేతకు అడ్వాన్స్గా కోటి చెల్లింపు, వర్కౌట్ కాని సదరు నేత సిఫార్సులు అంటూ కూడా అడ్వాన్స్ కోసం నేత చుట్టూ బాధితుడి చక్కర్లు అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. E20పై తగ్గేదేలే, ఇథనాల్ ఇంధనంతో ప్రయోజనమే, పార్లమెంటులో కేంద్రం సమాధానం అంటూ కూడా సో E20కి సంబంధించిన హెడ్లైన్ కూడా, పెట్రోల్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇందిరమ్మ చీరకు 200 కట్, మొదటిసారి అధిక ధర చెల్లింపు, అవకతవకలు అవినీతి జరిగినట్టు గుర్తింపు, ఈసారి ఒక్కో చీరకు 200 వరకు తగ్గింపు, నాణ్యతలో తేడా ఉండొద్దు అంటూ కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఈ మసాలాలు తింటే మటాషే, 25 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం, టాల్కమ్ పౌడర్, బట్టల రంగుల వినియోగం, నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదంటూ కూడా ఇంకో హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. మెట్రోకు అప్పు తిప్పలు, రుణం ఇచ్చేందుకు IRFC నిరాకరణ, డబ్బుల కోసం
డోలాయమానంలో సర్కార్ 7న ఏడీబీతో సంప్రదింపులకు నిర్ణయం అంటూ కూడా సో మెట్రోకి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. కేటీఆర్ ఎన్నిక చట్టబద్ధమే, పిటిషనర్లను కొట్టివేసిన హైకోర్టు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నిక సక్రమమే, ఆధారాలు లేకుండా ఆరోపణలు సరికాదని స్పష్టీకరణ అంటూ కూడా ఇక్కడ కేటీఆర్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఏదైతే నిన్న జరిగిందో తమిళనాడులో, సో తమిళనాడులో హై డ్రామా, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేయడం జరిగింది. మహిళను అగౌరవపరిచే ఉద్దేశమే లేదు అంటూ కూడా ఉదయనిధి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగులో ఇక్కడ ఫస్ట్ హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేసీఆర్ కుటుంబం వల్లే సింగరేణి దివాలా, అన్నీ మరిచి నాపై చిందులేస్తారా, నిందదీస్తారా అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మసాలాల్లో విషం, లవంగాలు, సాజీరాకు, సింథటిక్ కలర్స్ అంటూ కూడా సో ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లోనే మనం ఇది చూసాం. సో మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు మనం అదే హెడ్లైన్. ప్రతి గింజకు లెక్క చెప్పాల్సిందే, సర్కారు వడ్లు దారి మళ్లిస్తే సహించేది లేదు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. పోలీస్ ఉద్యోగాల భర్తీపై కుట్ర అంటూ కూడా ఎలాగైనా అడ్డుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఏవైతే రీసెంట్గా పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే ప్రారంభమైందో, సో నోటిఫికేషన్ పడిందో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా, అసంతృప్తి ఎమ్మెల్యేలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక. మంత్రి పదవులు రాని నేతలు ఓపికతో ఉండాలని సూచన అంటూ కూడా ఇంకో హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద, జూరాలకు 2.4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, దిగువకు 2.5 లక్షల క్యూసెక్లు అంటూ కూడా సో ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి వరద ఉధృతికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఫస్టే ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు. ఇందిరమ్మ జాగల కోసం వర్రి, సర్కార్ వేలం వెర్రి అంటూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ హెడ్లైన్ కూడా. పేదల ఇండ్లకు భూమి లేదట, వేలానికి మాత్రం 1000 ఎకరాలు అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థలాల సేకరణకు మంత్రుల కమిటీ, పోలీస్, రోడ్లు, భవనాల శాఖతో పాటు గ్రే హౌన్స్ సంస్థలపై సర్కార్ కన్ను అంటూ కూడా హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. జోరుగా వరి నిరుటితో సమానంగా ఇప్పటికే 30 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి అంటూ కూడా సో వానలు పడడంతో ప్రజలు, రైతులు సో వరిని స్టార్ట్ చేశారంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం, 75వసారి రేవంత్ రూర్ ముఖ్యమంత్రి హోదాలో సగటున 13 రోజులకు ఒక్కసారి హస్తన ట్రిప్ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. టీచర్ల పోరుబాట, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అంటూ కూడా ఉపాధ్యాయులు ఇక్కడ పోరుబాట చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. గురుకులాల కాంట్రాక్టుల్లో క్యాటరింగ్, కాంట్రాక్టులతో సిబ్బంది కుమ్మక్కు, పాతవారికే గుడ్లు, మాంసం, కూరగాయ సరఫరా అప్పగింత అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనం వరుసగా చూస్తున్నాం, చాలామంది ఫుడ్ పాయిజన్ ద్వారా కూడా అస్వస్థతకు గురవుతున్నారు. సో ఇక్కడ దానికి సంబంధించిన గురుకులాలకు సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇవి నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఫస్ట్ హెడ్లైన్ అయితే ఇది ఉంది. 1.49 లక్షల కోట్ల సంక్షేమం, విధ్వంసం నుంచి వికాసం దిశగా 2 ఏళ్లలో నవ్యాంధ్ర పరుగు అంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి నివేదికను విడుదల చేశారు చంద్రబాబు, సీఎం చంద్రబాబు. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. డిఎస్సిపై వైసీపీకి మెగా షాక్, సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు నో అంటూ కూడా సో మెగా డిఎస్సికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. పాత కేసులతో కిరికిరి విస్తరిస్తున్న ఆ అధికార కుట్రకోణం అంటూ కూడా హెడ్లైన్ ఉంది ఇక్కడ. బాబుపై కొట్టేసిన కేసులు
తిరగదోడే లక్ష్యం అంటూ కూడా ముఖ్యంగా 3 కేసులపై లోతుగా అధ్యయనం, మళ్ళీ లిటిగేషన్ సృష్టించి ఎన్నికల దాకా లైవ్లో ఉంచే యోచన అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం మద్యం స్కామ్లో మనీ మేనేజర్ 3,500 కోట్ల దందాకు ఆర్థిక మూల స్తంభం అంటూ కూడా హెడ్లైన్ ఉంది. ఇక్కడ సజ్జలకు మైండ్ పోయింది, బోరుగడ్డ అనిల్ ఆక్రోశం, భార్యతో పాటు తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ధర్నా అంటూ కూడా హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇది ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్. ఒకసారి సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఒక న్యూస్ చూసుకోవచ్చు. అబద్ధాల్లో ప్రోగ్రెస్ కల్లార్పకుండా ఏకబిగిన 3.5 గంటల పాటు అసత్యాల సంపద సృష్టి అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. 2 తప్ప అన్నీ చేసా, నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయా, 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నా అంటూ కూడా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఆ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. పొగాకు రైతులకు సర్కారు పగ, చంద్రబాబు పాలనలో దళారులే రాజ్యం, వ్యాపారులంతా సిండికేటుగా మారి దోపిడీ అంటూ కూడా. సో ఈరోజు పొగాకు రైతులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కలవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. హే రామ్, రాజ్యసభను కుదిపేసిన రామాలయ విరాళాల చోరీ అంశం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఈరోజు 13వ రోజు కూడా వాయిదా పడినాయి సభలు. సో దానికి సంబంధించిన హెడ్లైన్ ఇది. సో ఇవి వివిధ పేపర్లోని ప్రధాన అంశాలు. సో మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకునే ముందు డిఎన్ఏలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇక ఈరోజు ప్రధాన వార్తాంశాల గురించి విశ్లేషణలు అందించడానికి సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు లైవ్లో. సార్ నమస్తే. సార్ నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ. యా సార్. అయితే సార్ ఈరోజు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమర్పించిన తాజా శ్వేతపత్రం గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను వివరించింది. అయితే సార్ ఇక్కడ మనం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో అంటే 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, రాష్ట్ర వృద్ధి రేటు పడిపోవడం వల్ల 6.94 లక్షల కోట్ల భారీ నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో వెల్లడించారు. ఆఖరికి రాష్ట్ర భవిష్యత్తును కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, రాబోయే 2 ఏళ్ల ఆదాయాన్ని ముందే వాడేయడమే కాకుండా మద్యం ద్వారా వచ్చే భవిష్యత్తు ఆదాయాన్ని కూడా గత ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఆరోపించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ 30.5% CAGR వృద్ధి సాధించామని, 2028 నాటికి అమరావతి ఫేజ్ 1 పనులను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేయడం అయితే జరిగింది సార్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన 6.94 లక్షల కోట్ల జీఎస్టీపీ నష్టాన్ని, నిధుల దారి మళ్లింపులను చంద్రబాబు గారు ఈ శ్వేతపత్రంలో గణాంకాలతో సహా ఎండగట్టారు. అయితే ఈ ఆర్థిక వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం రాజకీయంగా ఎంతవరకు సఫలమవుతుందని మీరు భావిస్తున్నారు సార్? కావ్య గారు, చంద్రబాబు నాయుడు గారు అంకెలతో ఆడుకోవడంలో, లేకపోతే తనదైనటువంటి శైలిలో భాష్యం చెప్పడంలో మన దేశంలో ఆయనకు మించినటువంటి వాళ్ళు మరొకరు లేరు అన్నది మనం గమనించాలి. జిఎస్టిపికి 6 లక్షల కోట్ల పైన నష్టం వాటిల్లింది అనేటువంటిది. జిఎస్టిపి అంటే ఒక ప్రభుత్వ విధానము, లేకపోతే మరొక ప్రభుత్వ మెరుగుదల సమస్య కాదు. దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రకృతి విలయాలు, లేకపోతే పారిశ్రామిక వృద్ధి తగ్గిపోవడం కావచ్చు, సేవా రంగంలో వచ్చేటువంటి మార్పులు, వీటన్నిటి ప్రభావం జిఎస్టిపి పెరుగుదల మీద, లేకపోతే తగ్గుదల మీద, లేకపోతే గిడసబారిపోవడం మీద ఇవన్నీ కూడా ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంకెలను కనుక చూసుకున్నప్పుడు, అంటే 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సంవత్సరాల వారి జిఎస్టిపి ఎంత పెరిగింది ఏమిటి అని చూసినప్పుడు 2 రాష్ట్రాల జిఎస్టిపిలో కూడా దాదాపు ఒకే విధమైనటువంటి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తాం. మరి అలా కనిపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రత్యేకంగా పనిగట్టుకొని నష్టపరిచారని,
లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని ఏదో లాభ చేకూర్చారనే దానికి ఆ అంకెల్లో ఎలాంటి ఆధారాలు లేవు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరుగుదల రేటు ఎంత ఉందో మొత్తం మీద 5 లక్షల కోట్ల నుంచి 9 లక్షల కోట్ల వరకు పెరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 9 లక్షల కోట్ల నుంచి అదే విధంగా 14 లక్షల కోట్ల అంతా పెరిగింది. పెరుగుదల రేటు చూసినప్పుడు 1% 6% అటు ఇటు ఉండొచ్చు తప్ప అది ఏదో కావాలని పని కట్టుకొని చేశారనేటువంటిది అది వాస్తవం కాదు. అందువలన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభంలో 5.33 లక్షల జిఎస్టిపి ఉన్నది. ఇప్పటికి వచ్చేసరికి అంటే 2026, 27 బడ్జెట్లను చూసినప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా 19 లక్షల కోట్ల 19.75 లక్షల కోట్లు లేదా 19.62 లక్షల కోట్లు అనేటువంటిది 2 రాష్ట్రాలు చెప్తున్నాయి. మరి ఎక్కడ తగ్గినట్టు? తగ్గితే ఎట్లా వచ్చింది అంటే 6 లక్షల కోట్ల నష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లోనే పూడ్చారా అనేదానికి ఎక్కడైనా ఆధారం ఉందా? ఎందుకంటే తెలంగాణలో జిఎస్టిపి పెరుగుదల ఒకే విధంగా ఉంది ఈ 2 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 సంవత్సరాల్లో కూడా జిఎస్టిపి అలాగే. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా 6 లక్షల కోట్లను భర్తీ చేస్తే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందా? దానికి ఆధారాలు ఎక్కడ లేవు. అయితే సార్ మరి ఇక్కడ మునుపటి ప్రభుత్వం అయితే రాబోయే 2 ఏళ్ల ఆదాయాన్ని ముందే వాడేసిందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిందని సీఎం అయితే ఆరోపించారు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల హామీలైన సూపర్ 6 పథకాలను అమలు చేయడానికి ఎలాంటి రాజకీయంగా కావచ్చు లేకపోతే ఆర్థికంగా కావచ్చు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది సార్? ఇప్పుడు రాబోయే సంవత్సరాల్లో మద్యం మీద ఇంత ఆదాయం వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వము రుణాలు తీసుకున్న మాట వాస్తవం. కానీ అది ఒక్కటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని తారుమారు చేయగలుగుతుంది అనేటువంటిది ఎక్కడ లేదు. ఒకవేళ తీసుకున్నారు, గతంలో ఆ విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ, ఆ విమర్శలు చేసింది, ఇప్పుడు కూడా అదే విమర్శలు చేస్తా ఉంది. వీళ్ళు ఏం చెప్పారు? మేము అధికారానికి వస్తే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వరద పారిస్తామని కదా చెప్పారు. అది ఎంత మొత్తం అంతా చూసుకున్నా కానీ 5,000 కోట్లు 10,000 కోట్లు. మరి అంత మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తారుమారు అవుతుందని ఎవరైనా చెప్తే అది జనం చెవుల్లో పూలు పెట్టడం తప్ప మరొకటి కాదు. ఒక మైండ్ గేమ్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారు? 2 సంవత్సరాల ప్రగతి పేరుతోటి చెప్తున్నటువంటి అంకెలు ఇవన్నీ కూడా అసలు కారణం ఏమిటంటే ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఈ సంక్షేమ పథకాలని కొనసాగించడానికి లేదా 2024 ఎన్నికల సందర్భంగా ప్రకటించినటువంటి అనేక వాగ్దానాలను అమలు జరపాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నిధులు అనేటువంటివి చాలవు. అది ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ పరిస్థితి కూడా అదే. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. అందుకని దాని నుంచి డైవర్ట్ చేయడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన మీద అక్కడ తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ ఆడుతూ ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పాలన మీద రేవంత్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎవరు మైండ్ గేమ్ ఆడినా కానీ నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి. ఫైనాన్స్ కమిషన్ నిబంధనలు ఉన్నాయి, అదేవిధంగా FRPM రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కి మించి ఎవరు కొత్తగా అప్పులు చేయడానికి లేదు, లేదా చేసినటువంటి అప్పులు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీటన్నింటినీ పక్కన పెట్టేసి 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని, అంతకుముందు జరిగినటువంటి దాని మీదనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా రేవంత్ రెడ్డి గారు కానీ ఫోకస్ చేయడం ద్వారా ఏమి సాధిస్తారు అనేటువంటి సమస్య. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతో ఉన్న రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారా? ఏం పెట్టించట్లేదు. అందుకని ఇది ఒక మైండ్ గేమ్. వాస్తవాల్లోకి మనం కనుక వెళ్ళేట్లయితే అంకెలతో ఆడుకోవచ్చు, అటు ఇటు ఎట్లాగైనా చెప్పొచ్చు భాష్యం. అందుకని ఇది ఒక మైండ్ గేమ్ గా తప్ప మరొకటి కాదు. రెండోది, ఆయన వాగ్దానాలను అమలు జరపడానికి రోడ్ మ్యాప్ ఏమిటి? ఇవాళ టీచర్స్ కి, ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు 30,000 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన డిఏల రూపంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక వాటిని చెల్లించాల్సి ఉంది. దాన్ని చెల్లించడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. తెలంగాణ పరిస్థితి కూడా ఇదే. ఇక్కడ వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు. ఇక్కడ కూడా అంతే కదా. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారానికి వచ్చిన తర్వాత కొత్తగా డిఏలు మంజూరు చేసింది లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అదే.
మరి ఆయనేమి మెరుగుపరిచినట్టు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మైండ్ గేమ్ లో భాగం తప్ప వాస్తవం కాదు. జనానికి రైట్. అల్టిమేట్ గా కావాల్సింది ఏమిటంటే ఫలితాలు కావాలి. ఆ ఫలితాలు ఇవ్వకపోయేట్లయితే ఎవరు అధికారంలో ఉన్నా అసంతృప్తి అనేటువంటిది తలెత్తుతుంది. ఆ యా సార్. అసంతృప్తి ప్రారంభమైంది కనుకనే ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల ప్రగతి పేరుతోటి ఈ విధమైనటువంటి ప్రగతి గురించి కాకుండా గతంలో జరిగినటువంటి వాటి గురించి ఎక్కువగా చెప్తున్నారు. ఇదే ఒక లోపం, పెద్ద బలహీనత అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. యా సార్. ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత డిఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, ఆపై విడుదల ఉదంతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తంజావూరులో కావేరీ జల వివాదంపై జరిగిన ఒక బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా సభలోని కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరును నినాదాలు చేశారు. దీనికి స్పందిస్తూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ద్వంద్వార్థం ధ్వనించేలా, మహిళలను కించపరిచేలా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాను కేవలం కావేరీ నది గురించే మాట్లాడానని ఉదయనిధి వివరణ ఇచ్చారు. అధికార తమిళగ వెట్రి కజగం మహిళా విభాగానికి చెందిన ప్రతినిధులు ఉదయనిధిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన తంజావూరు పోలీసులు ఆయనపై మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, అల్లర్లను ప్రేరేపించడం వంటి ఆరోపణలతో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లు, అలాగే తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం 1998, ఇంకా ఐటీ చట్టం 67 సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే సార్ ఇక్కడ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతిపక్ష డిఎంకే కీలక నేత అయిన ఉదయనిధి అరెస్టు చేయడం రాష్ట్రంలో సరికొత్త రాజకీయ యుద్ధానికి తెరలేపింది. ఈ చర్చ ద్వారా విజయ్ ప్రభుత్వం ప్రజల్లోకి, ముఖ్యంగా మహిళా ఓటర్లోకి ఎలాంటి రాజకీయ సందేశాన్ని పంపాలని భావిస్తుందంటారు? తమిళనాడులో సినిమా నటులు వాళ్ళ పురుషులైనా మహిళలైనా వాళ్ళని అవమానించడం, ట్రోలింగ్ చేయటం అనేటువంటిది ఇవాళ కొత్తగా జరుగుతున్నది కాదు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ అన్ని పార్టీల్లో కూడా సినీ రంగానికి చెందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు తాజా వివాదానికి వస్తే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థించడానికి వీల్లేదు, సమర్థించకూడదు. ఆయన చేసింది ఆయన పొరపాటు చేశారు. త్రిష గురించి అభిమానులు కేకలు వేయొచ్చు, ఈలలు వేయొచ్చు. త్రిష గురించి ఈకలు వేస్తే ఈయనెందుకు కామెంట్ చేయాలి? పరోక్షంగా ద్వంద్వార్థాల డైలాగ్ తోటి త్రిష లేదా విజయ్ వాళ్ళ సంబంధం గురించి, వాళ్ళ గురించి ఒక ప్రతిపక్ష నాయకుడు అండి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి హుందాగా వ్యవహరించాలి. అందులోనూ ఏ సందర్భంలో ఆయన కామెంట్ చేశారు? తమిళనాడుకు రావాల్సినటువంటి కావేరీ జలాల కోసం చేస్తున్నటువంటి ఆందోళన లేదా బహిరంగ సభలో అటువంటి వ్యాఖ్యలు చేయడం అసందర్భం, అది సమర్థనీయమైతే కాదు. అయితే అదే సమయంలో అది ఆయన ఒక వివరణ ఇచ్చాడు. నేను ఎక్కడా వ్యక్తిగతంగా ఎవరిని పేరు పెట్టి నేను విమర్శించలేదు లేదా మరొక వ్యాఖ్య చేయలేదు అని. పేరు పెట్టి వ్యాఖ్య చేసినా, పేరు పెట్టకుండా వ్యాఖ్య చేసినా గానీ అది త్రిష విజయుల గురించి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. దాని మీద నిజంగానే ఎన్నికల మన మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పోలీసుల స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ విజయ ప్రభుత్వం అనుసరించినటువంటి లేదా యంత్రాంగం అనుసరించినటువంటి అత్యుత్సాహం ఏమిటంటే, మీరు ఈ విధమైనటువంటి మీ మీద ఫిర్యాదు వచ్చింది, ఆ ఫిర్యాదు వచ్చినప్పుడు దానికి మీ సంజాయిషి ఏమిటి లేదా మీ జవాబు ఏమిటి అనేటువంటిది ముందు నోటీసు ఇచ్చి, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు, గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు, అటువంటి నోటీసు ఇచ్చి, లేదా ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా కానీ ఎవరైనా కానీ ఒక నోటీసు ఇవ్వటం అనేటువంటిది చట్టం. అటువంటి నోటీస్ ఏమి ఇవ్వలేకుండా తెల్లవారుజామునే ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసు యంత్రాంగం వేయటం, వెంటనే దాన్ని గమనించి ఆయన కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం చేయడం, కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలి అనేటువంటి షరతుతోటి ఆ బెయిల్ ఇవ్వటం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. అందుకని ఇక్కడ పోలీస్ యంత్రాంగం లేదా విజయ ప్రభుత్వం యొక్క అత్యుత్సాహం కూడా కనపడింది. ఎందుకంటే ఒక నోటీస్ ఇచ్చి ముందు వివరణ అడగాలి. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే మహిళా కమిషన్ అయినా లేకపోతే ప్రభుత్వం అయినా కానీ తదుపరి చర్యలు తీసుకోవచ్చు. కానీ అలాంటి ప్రొసీజర్ ఏమీ లేకుండా, ఎందుకంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చింది. అప్పుడు
నోటీస్ లేకుండా వివరణ లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా తర్వాత మీరు కోర్టులో చెప్పుకోండి అప్పుడు నిర్లక్ష్యంగా చెప్పారు. అందుకని ఇటువంటి సందర్భాల్లో చట్టం ప్రకారం వ్యవహరించాల్సినటువంటి బాధ్యత విజయ ప్రభుత్వం మీద కూడా ఉంది. అదేవిధంగా నోటిని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలకి, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా రైట్. ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా ఉంది అని మాత్రం మనం చెప్పుకోవాలి. యా సార్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. ఇవి ఇవాల్టి టాప్ పొలిటికల్ అప్డేట్స్. తాజా వార్తాంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.